విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత పోరాటానికి దక్కిన విషయమని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదని, నీట్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు నష్టపోయిన విద్యార్థులకు తగిన పరిహారం అందించాలని కోరారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను రద్దు చేసి నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను నష్టపరిహారం అందించాలి. గాయపడ్డ విద్యార్థులకు Student unity, long live. విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, ఎత్తివేయాలి. ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను నష్టపరిహారం అందించాలి. గాయపడ్డ విద్యార్థులకు స్టూడెంట్ యూనిటీ, స్టూడెంట్ యూనిటీ, విద్యార్థి సంఘాల ఐక్యత. నాయకులారా, అందరికీ పేరు పేరున అభినందనలు. ఈరోజు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన రోజు. వాళ్ళు విజయం సాధించారు ఢిల్లీ నడిబొడ్డున. తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏకమై నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి దోషులను శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో దేశం ఏకకంఠంతో నిర్ణయించడం జరిగింది. ఈ నినాదం కోసం ఒక శాంతియుత నిరసన చేపడితే అనేక మంది విద్యార్థులపై లాఠీలు విరగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. మేము ఈ యొక్క పోరాటాన్ని భారతదేశ విద్యార్థుల విజయంగా చెప్తా ఉన్నాం. ఈ విజయం ఊరికే రాలేదు. ఈ విజయానికి రైతులు మద్దతు ఇచ్చిళ్ళు, కార్మికులు మద్దతు ఇచ్చిళ్ళు, మీడియా మిత్రులు మద్దతు ఇచ్చిళ్ళు, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిళ్ళు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఏకమై ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ను గద్దె దిగేలా చేసిళ్ళు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే సమస్య పరిష్కారం కాలేదు. రామ్ మనోహర్ లో ఈ హాస్పిటల్లో క్షతగాత్రులైనటువంటి విద్యార్థులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన విద్యార్థులున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా చేసి అందే వరకు కూడా ఈ పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ లీకులకు కారణమైనటువంటి అసమర్థ ఎన్టీఏను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలకు నిర్వహించుకునే అవకాశం ఉందో, అంటే నీట్ అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది రాష్ట్రాలకే అందియాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ గాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అనేక కోణాలలో కూడా రాష్ట్రాలకే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అందియాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మొత్తం కూడా విద్యను అందించకుండా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరిత పాలసీ ఎన్జీపీ 2020 రద్దు చేయాలని చెప్పేసి అప్పటి వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు కాదు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి మురళీ మనోహర్ జోషి కూడా మా పొరపాటునది, మా పార్టీ పొరపాటునది, ప్రభుత్వ పొరపాటునని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన, వ్యవస్థాపకుల్లో కూడా ఆయన కూడా దేశద్రోహి అవుతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ కూడా దేశద్రోహి కాదు. ప్రభుత్వం తప్పుదారిలో పోయినప్పుడు ప్రభుత్వాన్ని సరైన దారిలో తీసుకుపోవడం అనేది ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులది. విద్యార్థి హక్కులు కాలు రాసి మీరు క్రూర చట్టాలు ప్రయోగిస్తే అణచివేత ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఫాసిస్టు రాజ్యం కాదు. నరేంద్ర మోడీకి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు మీ మత మౌఢ్యాన్ని విద్యార్థులపై రుద్దాలని చూస్తే ఈ దేశంలో చెల్లదు. విద్యార్థులమంతా కూడా ఈరోజు ఏకతాటిపై మేము ఎన్జీపీ 2020 వ్యతిరేకించాలని చెప్పేసి ఏకతాటిపై నిందిస్తా ఉన్నాం. ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఇంత మారణ కారణమేంటో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.